మనం లైనింగ్ బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేస్తాం కదా! అయితే ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసేటప్పుడు చాలా మందికి ఎక్కువగా ముడతలొస్తూ ఉంటాయి. ముఖ్యంగా బిగినర్స్‌కి. వాళ్ళు ఒకటికి 4 సార్లు కుట్టుకుంటూ, విప్పుకుంటూ ఉంటారు. అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా అది ఎలాంటి క్లాత్ అయినా సరే అంటే సిల్కు, పట్టు, ఫ్యాన్సీ, నెట్టెడ్ ఎలాంటి క్లాత్ అయినా సరే ఫినిషింగ్ అనేది నీట్‌గా రావాలి అంటే ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఇదొచ్చేసి మనకి రాంగ్ సైడ్ అన్నమాట. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని నీట్‌గా ఇలా ఒకసారి సర్దుకోండి. ఇప్పుడు ఇదొచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి బాటిల్ కాస్ట్ వచ్చేసి ₹17 అయితే పడుతుంది. మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే మీకు చాలా బ్లౌజెస్‌కైతే వస్తుందండి. ఇప్పుడైతే మనం ఈ గమ్‌తో ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. చూడండి మీరు ఇలా డాట్స్ పెట్టుకునేటప్పుడు మరీ దగ్గరగా పెట్టనవసరం లేదండి. అలా అని దూరంగా కూడా పెట్టొద్దు. డాట్‌కి, డాట్‌కి మధ్యలో హాఫ్ ఇంచి గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపున కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ పీసు, మెయిన్ పీసు వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్‌గా జాయింట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. చూసారా ఈ క్లాత్ అయితే బాగా సాగిపోతుందండి. ఇలాంటి క్లాత్ తోటి మనం మిషన్ మీద స్టిచ్ చేయాలి అంటే అస్సలు ఫినిషింగ్ రాదనమాట. అదే ఈ విధంగా గమ్‌తో జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి నెక్కులు 2 కూడా ఇలా ఎదురెదురుగా రావాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో సేమ్ ఈ ఫ్రంట్ పార్ట్‌ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఎలా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ హ్యాండ్స్ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. అంటే మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకుంటాం కదా, కానీ షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు మాత్రం మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మన షేప్ బెల్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా, మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. అలాగే ఈ షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు మనం చుట్టూ జాయింట్ చేసుకోకూడదండి, ఈ కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసేటప్పుడు అది ఎలాంటి క్లాత్ అయినా సరే 1కి 4 సార్లు కుట్టుకుని విప్పుకునే పని లేకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఎప్పుడైనా సరే మనం ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మిషన్తో పని లేకుండా ఈ విధంగా గమ్తో జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.